హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లంబాడా లేదా బంజారా లేదా సుగాలి వీరు ఎస్టీలు కారా? ఈ విషయం గురించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయబడింది. సోయం బాపురావు గారు అలాగే తెల్లం వెంకట్రావు గారు ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అంటే గత 50 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ స్టేటస్ అనుభవిస్తున్న లంబాడీలు ఎస్టీలు కారా? ఒకవేళ సుప్రీంకోర్టులో వీరికి అనుకూలంగా తీర్పు కనుక రాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లో చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకసారి మనం తెలంగాణ రాష్ట్రంలో కేవలం లంబాడీల యొక్క పర్సంటేజ్ కనుక చూసినప్పుడు ఓవరాల్గా ఎస్టీలలో వీరు సుమారుగా 60% పైగా కేవలం లంబాడీలే ఉన్నారు. మిగిలిన 40%లో ఇతర ఎస్టీ సబ్ కాస్ట్ ఉన్నాయి. సో ఈ మేజర్గా ఉన్న ఈ రిజర్వేషన్ ఒకవేళ పోతే మిగిలిన కులాలు లాభపడతాయా? అయితే తెల్లం వెంకట్రావు గారు అలాగే సోయం బాపురావు గారు దాఖలు చేసిన ఈ పిటిషన్లో వారు చెప్పేది ఏంటంటే 1976 కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లంబాడీలు ఎస్టీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంటే హైదరాబాద్ స్టేట్లో వీరు బీసీ కమ్యూనిటీలో ఉన్నారు అన్న విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే 1976లో ఎస్టీల జాబితాలో ఈ లంబాడీలను చేర్చడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒకే స్టేట్లో కొన్ని జిల్లాలలో ఎస్టీ స్టేటస్ అలాగే కొన్ని జిల్లాలలో బీసీ స్టేటస్ ఒకే కులానికి ఉండడం విధానపరంగా బాగుండదు అని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబాడీలను కూడా ఎస్టీలుగా పరిగణించాలి అని నిర్ణయించడం జరిగింది. సో దాంతో తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న లంబాడీలకు ఎస్టీ స్టేటస్ అనేది లభించింది. ఈ పరిణామంతో తెలంగాణ ప్రాంతంలో 1971లో 2.8గా ఉన్న ఎస్టీ పాపులేషన్ 1981 సెన్సస్ పాపులేషన్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8.5కి రీచ్ అయింది. అంటే ఈ లంబాడీలను ఎస్టీల్లో చేర్చడం వలన తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీల యొక్క పాపులేషన్ గ్రోత్ చాలా వేగంగా పెరిగిందని చెప్పి ఈ గణాంకాలు మనకు చెప్తున్నది. ఆ తర్వాత ఒకసారి పర్సంటేజ్ కనుక చూసినట్లయితే 1981 నుంచి 2011 సెన్సస్ గణాంకాల వరకు కూడా ఎస్టీ పాపులేషన్ కేవలం 1% మాత్రమే ఇంక్రీజ్ అయిందని చెప్పి మనకి గణాంకాలు చెప్తున్నాయి. అంటే 2011 సెన్సస్ ప్రకారం మనకి 9.1% ఎస్టీ పాపులేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంటే దాదాపు సుమారు 50 సంవత్సరాల నుంచి వారు ఎస్టీ స్టేటస్ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ ఈ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఒకవేళ ఎస్టీల రిజర్వేషన్లలో లంబాడీలకు కనుక వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలక అంశంగా పరిగణించబడుతుంది. దాదాపు 64% లంబాడీలు వాళ్ళ రిజర్వేషన్ కోల్పోతే, ఎస్టీ స్టేటస్ కోల్పోతే ఎలాంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయి? దీనిపైన మీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ఎస్టీ పాపులేషన్ సంబంధించిన వివరాలు కావాలంటే నా ఛానల్లో 2 వీడియోస్ చేశాను. వాటిని కూడా విజిట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఎస్టీ పాపులేషన్ సంబంధించి దొరుకుతుంది.
నా ఈ కంటెంట్ కనుక నచ్చేదంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి.